తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం యాదు. గురుగారు, మనం ప్రతి నెల రాశి ఫలాల గురించి తెలుసుకుంటాం కాబట్టి అసలు ఈ ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? ముందుగా ఇప్పుడు మనకి మేషరాశి కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో? తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకుందాం. మేషరాశిలో మనకి ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం కనబడుతుంది. బృహస్పతి ఇక్కడ ఉంటాడు కాబట్టి, అలాగే షష్ఠస్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే భాగ్యస్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే రాజ్యం అంటే 10వ ఇంట్లో మనకు బుధుడు రవి బుధాదిత్యం కనబడుతుంది. లాభంలో శని కనబడుతున్నాడు, వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. సో ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏ దోషం ఉన్నా అధిగమించి వారం రోజులు మంచి 15 రోజులు ఒక యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఆర్థికంగా కొత్త ఆలోచన ఏమైనా చేయాలనుకున్నా, అంటే ఉద్యోగరీత్యా మార్పు కానీ, ఐటీలో కానీ, సాఫ్ట్వేర్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, ప్రమోషన్స్ కోసం కానీ ఏమైనా ప్రయత్నం చేసుకున్నా, ఉద్యోగం మార్చాలని ప్రయత్నం చేసినా ఒక 20 to 25% హైక్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. మంచి టైం ఇదన్నమాట. గురువు యొక్క అనుగ్రహం ఉన్నంతకాలము మనం ఏ ప్రయత్నం చేసినా కొత్త ప్రయత్నం అందులో సక్సెస్ కనబడుతుందన్నమాట. అంచేత మేషరాశిలో మనం చూస్తే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిగా మొదటి పాదం ఉంది కాబట్టి వీళ్ళు ఏదో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగం మారడం కానీ అలాంటి ఏమైనా ప్రయత్నం చేస్తే అందులో ఒక సక్సెస్ అవుతుంది. అలాగే ఆర్థిక వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే కొత్త వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలంటే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. పార్ట్నర్షిప్ వ్యాపారం అనుకోండి, లేకపోతే సింగిల్గా ప్రొపరేటర్షిప్ వ్యాపారం అనుకోండి, ఏదైనా మొదలుపెట్టి దానికి ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకు పిల్లలు ఉంటారు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఇలా విదేశాలకు చదువుకున్న వాళ్ళకి కూడా గురుబలం ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటారు, ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. అంటే కెనడా అనుకోండి, యూకే అనుకోండి, జర్మనీ అనుకోండి, యుఎస్ అనుకోండి, వీసా ప్రాసెస్ చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఈ యొక్క గురుబలం ఉంది కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ చెప్పచ్చు. అలానే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రాశి వారికి? సినిమా ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచన శక్తి బాగుంటుంది, జ్ఞానం మేధస్సుతో ఆలోచించే పని బాగుంటుందన్నమాట. సో ఏంటంటే ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయాలనుకుంటే, ఫలానా హీరో ఉంది, అప్కమింగ్ హీరో, ఆయన వల్ల ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం, అంటే అది కూడా ఒక వ్యాపారం కదమ్మా. సో హీరోని చూసి బేరం ఆడతారు. సో ఫలానా హీరో అంటే వీడికి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటారు. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఆయన్ని ఎంతమంది చూస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకుని వెళ్తారు. కాబట్టి ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే కొత్తగా అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, హీరోస్ కానీ హీరోయిన్స్తో కానీ అగ్రిమెంట్ చేసి కొత్త మూవీస్కి ఇనిషియేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఎప్పుడు అవుతుందో అది వేరే సంగతి, కంప్లీట్ అయ్యేది, బట్ దానికి చేసుకోవచ్చు. ఇట్స్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్గా ఉండడానికి అవకాశం అనమాట. అలానే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించండి, అంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి నెల ఏ విధంగా ఉంటుంది? ఈ గురుబలం ఉంది కాబట్టి రాజకీయ రంగంలో వాళ్ళకి కొంత పాజిటివ్ సెన్స్ కనబడుతుంది అనమాట. సో వాళ్ళంటే పార్టీలు ఈ మధ్య అందరూ మారుతున్నారు, పార్టీ అంటే ఆ పార్టీకి వెళ్ళాలి, ఆ పార్టీ కాబట్టి ఇంకో పార్టీని, ఇలా చేంజెస్ ఎన్నో అవుతున్నాయి. రాబోయే కాలంలో ఎలక్షన్స్ కూడా కనబడుతున్నాయి. సో ఏంటంటే ఒక నిర్ణయం ప్రాపర్గా తీసుకోగలిగితే ఈ టైంలోని అడల్ట్స్ మళ్ళీ ఏంటంటే గెలుస్తారా గెలవరా అది వేరే సంగతి. ఇప్పుడు ఈ 15 రోజుల్లోని ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే అది కొంచెం పాజిటివ్గా పెంచడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ నెల వివాహం చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? ముహూర్తాలు యాక్చువల్లీ మనకు లేదు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఓకే, మనకు 15వ తారీఖు నుండి ముహూర్తాలు మొదలవుతాయి మాఘమాసం అని. సో వివాహ ప్రయత్నాల కోసం మధ్యవర్తిత్వం వహించడం చేస్తే పాజిటివ్గా, అదే గాంధార వివాహం అనుకోండి, మామూలు వివాహం కోసం మధ్యవర్తిత్వం వహించి దానికి కావాల్సిన ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ ఇనిషియేటివ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి అవకాశం అయితే కనబడుతుంది బాగానే. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి స్టాక్ మార్కెట్కి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి రిజల్ట్ అనేది ఏ విధంగా? రియల్ ఎస్టేట్ వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే దానికి రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ కనబడతాయి. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి న్యూట్రల్గా ఉంటుంది, పెద్ద యావరేజ్ ఉంటుంది, పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ అయితే ఎక్కువ కనిపించబోతున్నాయి. అలానే నిరుద్యోగులు ఉంటారు కదండి, ఈ నెలలో అసలు వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉందంటారా? ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఐటీ రంగంలో అనుకోండి, సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, గట్టి ప్రయత్నాలు చేయొచ్చు. డెఫినెట్గా 20 to 25% హైక్స్తో ఉద్యోగాలు వచ్చడానికి అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. అలానే వీళ్ళకంటూ ఒక లక్కీ నెంబర్ అంటూ ఉందండి ఈ రాశి వారికి? మేషరాశి వారికి మనం లక్కీగా చేసుకుంటే ఈ 15 రోజుల్లో నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. సో బేస్డ్ ఆన్ నెంబర్ 1 దాని మీద ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే న్యూట్రల్గా ఒక సక్సెస్. అంటే సక్సెస్ అంటే ఇక్కడ ఏంటంటే లక్కీ నెంబర్ ఎందుకు చెప్తామంటే కొంతవరకు ట్యూనింగ్ అవ్వడానికి
సో దట్ వే క్లియర్గా ఉంటుంది కదా. లక్కీగా ఏమైనా నెంబర్ 1తో మీకు ఏమైనా వచ్చింది అనుకోండి, యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ అనమాట. ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి? బేసిక్ ఆరోగ్యంకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 6వ స్థానంలో కేతు కనిపిస్తున్నాడమ్మా. అలాగే మనకి ఏంటంటే వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. కేతు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు కొత్తగా, అంటే నవంబర్ తర్వాత ఈ 2 months ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే 6వ స్థానం ఇక్కడ నాభి స్థానం అయింది ఇక్కడ వాళ్ళకి. ఆల్మోస్ట్ నాభి అంటే ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ, అది ఆడవాళ్ళైతే వాళ్ళకి సమస్య, గర్భం సంబంధించిన సమస్యలు కానీ, వాడి బేసిస్ ఏదైనా ఒక చిన్న ఆపరేషన్ లాగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ మనకు కనిపిస్తాయి ఈ మేషరాశి వారికి. ఈ కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. సో దీనికి మనం ఏం చేస్తాము అంటే వీలైనంత అభిషేకం చాలా బాగా పనిచేస్తుంది. అంటే శివునికి అభిషేకం చేయడం కానీ, శివునికి అభిషేకం అంటే నమ్మకం, చమ్మకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఈ 5 సూక్తాలు ఏదో సూక్తంతో రోజు అభిషేకం చేసుకుని తీర్థం తీసుకోవాలి. అది ఆరోగ్యానికి సంబంధించిన వరకు చేసుకుని సరిపోతుంది. లేదు ఇది మనకు తెలియదు, చేయడం అవ్వలేదు, క్యాసెట్ పెట్టుకుని చేసుకోవచ్చు. అది కాలేదు, ఓం నమః శివాయ అని చెప్పి ఒక 5 నిమిషాలు స్వామివారి అసలు ఉంటుంది కదా మనకు శివలింగం మీద చిన్నది స్ఫటికలింగం పెట్టుకుంటే దాని మీద ఆ పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేసి పూజ అంతా అయిన తర్వాత అభిషేక తీర్థం తీసుకోవడం, ఇట్లాంటి ఏమైనా మనం చేసుకుని పోతే ఇది బాగానే పనిచేస్తుంది వాళ్ళకి. అంటే ఈ పరిహారం చేసుకుంటే మంచిదని చేసుకుంటే ఆరోగ్యం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ప్రోగ్రెస్ అనేది యోగంలోకి తీసుకెళ్తుంది. ఆరోగ్యం అనేది కర్మ సిద్ధాంత ప్రకారం వెళ్తుంది. అంటే దోషం అన్నది నిర్వృత్తి చేసుకోవాలి మనం. యోగం అంటే మనం ఎప్పుడైనా సాధారణ రత్నాల ద్వారా పెట్టుకోమని చెప్తుంటాం యోగానికి వెళ్ళడానికి. కానీ కర్మ సిద్ధాంత ప్రకారం ఈ 15 రోజులు జరిగే కొన్ని కర్మ అనుసారం, ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తుంటే 6వ ఇంట్లో కేతు కనిపిస్తున్నాడు, అలాగే వ్యయంలో రాహు, అలాగే మనకి ఇక్కడ చూస్తుంటే భాగ్యంలో అదృష్టం ఇచ్చే చోట్ల కూడా కుజుడు ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసి కొంత ఇబ్బంది పెడుతుందన్నమాట. లక్ ఫేవరింగ్ కూడా అంతగా చేయట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టినప్పుడు ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బంది కలిగినా అన్నిటికీ ఓవరాల్గా ఆ భాగ్యం లక్ కూడా ఫేవర్ అవ్వాలి. కాబట్టి శివునికి ఐశ్వర్యవంతుడు ఎవడంటే ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఎప్పుడైతే మనం పూజ చేస్తామో డెఫినెట్గా ఆ ఐశ్వర్యం అనేది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇస్తుందన్నమాట. సో అలా తీర్థం తీసుకున్నారనుకోండి, ఆ తీర్థం ఏం చేస్తే శరీర ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుంది. 15 రోజుల్లోని ఏది ఆపరేషన్ లెవెల్ వరకు వెళ్ళనివ్వకుండా మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతుందన్నమాట. అది చేసుకోవడం. అలాగే ఎప్పుడైతే అభిషేకం చేస్తామో యోగంలో కూడా తీసుకెళ్తుంది. ఈ ఉద్యోగ ప్రయత్నాలు అనుకోండి, వ్యాపార ప్రయత్నాలు, అందులో కూడా సక్సెస్ఫుల్ తీసుకుంటాం. అంటే ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. గురుగారు ఈ నెల వృషభ రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? వృషభ రాశి వారు చూసుకుంటే పంచమ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే మనకు అష్టమంలోని కుజుడు ప్లస్ గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యంలో బుధాదిత్య యోగము, అలాగే రాజ్యంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు, బాగున్నాడు. లాభంలో రాహు కూడా బాగానే ఉన్నాడు. వ్యయంలో బృహస్పతి ఉన్నాడండి. సో ఈ 5 గ్రహాలు అంటే మొత్తం 9 గ్రహాలు అలాగ అందుకున్నట్టుగా ఉన్నాయి. అయితే ఈ పంచంలో మనకంటే కేతు ఎప్పుడైతే ఉన్నాడో, పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థలం అంటాం. పంచమం అనేసరికి పుత్రస్థానం అంటాం. అటువంటి స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే అది స్టాండర్డ్గా అక్కడ ఆల్మోస్ట్ ఇంకో 1 year వరకు ఉంటాడు. ఉండడం వల్ల పిల్లల ద్వారా కొన్ని యోగాలు, పిల్లల ద్వారా కొన్ని ఫలితాలు పాజిటివ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే కేతుకు అధిష్టానం గణపతి ఆరాధన చేస్తే ఇంకొంచెం పిల్లలకి కావాల్సిన భవిష్యత్తు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రెస్ అంతా జరిగే అవకాశం ఉంటుంది మనం చెప్తాం అన్నమాట. అలానే ఆర్థికంగా ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? ఆర్థికంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ వృషభానికి తీసుకునేసరికి రాజ్యంలో శనీశ్వరుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనమాట. రాజ్యంలో శని ఉన్నాడు కాబట్టి వాడు దశమహాపురుష యోగంలో ఉన్నాడని చెప్తామన్నమాట. అది మంచి యోగం అన్నమాట, రాజ్యంలో శని ఉండడమాట. సో దానివల్ల ఏంటంటే స్టాండర్డ్గా అన్సర్టన్గా ఉన్న ఉద్యోగాలని స్టాండర్డ్గా సెటిల్మెంట్ చేసే అవకాశం బాగా కనిపిస్తుంది. సో దానికి అనుకూలంగా కూడా భాగ్యంలో మనకు బుధాదిత్య యోగం కనబడుతుంది. ఇవన్నీ సపోర్టింగ్ టు 10th house అన్నమాట. సో డెఫినెట్గా ఏంటంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఆ ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, టెంపరీ ఉండి పర్మనెంట్ అవ్వడం, లేకపోతే అంతకంటే మంచి ఉద్యోగం దొరకడం, ఇలాంటి అన్ని అవకాశాలు అయితే బాగానే వీళ్ళకి కనిపిస్తాయండి. అలానే ఇప్పుడు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, వ్యాపారం ఉన్న వాళ్ళకండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రిజల్ట్? వ్యాపారం అంటే ఏదైతే పూర్వాశ్రమం చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో అది ఇలా కంటిన్యూ అవుతుందండి. దాంట్లో కొంత ప్రాఫిట్స్ అది బాగా కనబడతాయి 15 రోజుల్లో. అంటే అనుకూలంగా బుధాదిత్యం కూడా ఉంది కాబట్టి 9th house కొంచెం ఫేవరబుల్గానే జరుగుతుంది వాళ్ళకి. వ్యాపారంలో అంటే ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది ప్రాఫిట్స్ అవన్నీ. ఇది కాకుండా ఈ టైంలో వాళ్ళు కొత్త వ్యాపారం ఆరంభించాలి, పార్ట్నర్షిప్లో కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయాలనుకుంటే మనం ఈ వారంలో 15 రోజుల్లో చేసుకోవచ్చు. అదే ఒక పాజిటివ్ సెన్స్. అంటే ముహూర్తాలు లేవు కానీ 15 మనకి 10 రోజుల్లో ముహూర్తాలు, మాఘమాసం వస్తాయి, ముహూర్తం ఉండదు. ఇప్పుడు దానికి ప్లానింగ్ చేసుకోవచ్చు. ప్లానింగ్ చేసుకుంటే, పేపర్ వర్క్ చేసుకుంటే బాగానే ఉంటుంది. దే కెన్ గో హెడ్ విత్ దట్ మాట. అలానే ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న వారికండి వాళ్ళకి అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుంది?
విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవడానికి వెళ్ళాలని విద్యార్థులకు శ్రీకారం చుట్టచ్చు, దాన్ని ఇనిషియేట్ చేయొచ్చు. కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అని కొంతమంది ఉద్యోగం కోసం వెళ్దాం అనుకుంటారు, కొంచెం చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటారు. ఓకే, ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము, లేకపోతే ఏదో ప్రాసెస్ ప్రకారం వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ 15 days కొంచెం న్యూట్రల్గా ఉందండి. ప్రయత్నం ఎక్కువ చేయకండి, దానికోసం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి కొంచెం చేయకుండా ఉంటేనే బాగుంటుంది 15 రోజులు. బట్ చదువుకునే విద్యార్థులు మాత్రం వాళ్ళు చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించండి నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ట్రేడింగ్ బాగుంటుందండి. స్టీలు, సిమెంటు, ఐరన్, తర్వాత స్క్రాప్ బిజినెస్ మీద, క్రూడ్ ఆయిల్ మీద, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిటబుల్గా బయట రావచ్చు, అది ఒక పాజిటివ్ సైన్గా ఉందని చెప్పచ్చు వాళ్ళ గురించి. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ వివాహ ప్రయత్నాన్ని కొంచెం ఆగాలండి వీళ్ళు, ఈ యొక్క 15 రోజులు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే గురుబలం సంగతి ఎలాగున్నా ఇక్కడ మనకు వివాహం అనేసరికి ఏంటంటే ఒక 5th, 7th, 9th హౌస్ లక్ ఎలా ఉంది అనుకుని చూస్తాము. ఈ 9th హౌస్కి వచ్చేసరికి కుజ శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరు కొంచెం దూరం అయ్యేంత వరకు ఈ వివాహ ప్రయత్నాలు కొంచెం ఆగితేనే బాగుంటుంది. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి కానీ రాజకీయ రంగాలకు సంబంధించండి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో? ఇక ఫిలిం ఇండస్ట్రీలో మనం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉందండి. అంటే చాలామంది హీరోస్ కానీ, విలన్స్ కానీ, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటారు. వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. కొంతమందికి ఏదో ఒక కెమెరా ముందు కనబడతారు, వాళ్ళకి కనీసం ఒక డైలాగ్ కూడా ఉండదు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎన్నో ఉంటాయి సినిమాలు వాటిలో. బట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం అనుకున్న వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం ఈ 15 రోజులు అయిన అవకాశాలు వస్తాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ మంచి అవకాశాలు వస్తాయి. ఒకవేళ అలాంటి దేవుని చిన్నదే కదా వదులుకోకుండా ఒకవేళ ఎంట్రీ ఇవ్వగలిగితే మాత్రం ఇది ఎస్టాబ్లిష్ చేసేస్తుంది వాళ్ళ లైఫ్. సో అలా ఉంటుంది కాబట్టి నేను ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఏదైనా న్యూ ఆర్టిస్టులు ఎవరో ఉన్నా, లేకపోతే చిన్న చిన్న క్యారెక్టర్స్ మనం ఎందుకు చేయాలి, పెద్దది వస్తే ఎందుకు చేస్తాం, చిన్న వస్తే చేయకూడదు అనే ఒక ఆలోచనలో ఉంటే మాత్రం ఆలోచన పక్కన పెట్టుకుని వచ్చింది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళకైనా శని 10th హౌస్లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎస్టాబ్లిష్ చేస్తారు, మంచి ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు చాలామంది ఒక సినిమాతో కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారని. కానీ ఇక్కడ ఏంటంటే ఈ టైంలో ప్రయత్నం చేస్తే మంచి స్లోగా మంచి ఎస్టాబ్లిష్ అయిపోతారు. ఇంకా పెద్ద పెద్ద హీరోల గురించి మనం మాట్లాడక్కర్లేదు, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది అనుకోండి. కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ టైం ఇన్ఫ్యాక్ట్. అలానే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? రాజకీయం రంగం, ఫిల్మ్ ఇండస్ట్రీ వేరండి. రాజకీయ రంగంలో మాత్రం ఈ 10th హౌస్ అండ్ 9th హౌస్ అంత సపోర్టింగ్గా లేదు వీళ్ళకి. రాజకీయ రంగానికి కుజుడికి బలం ఉండాలి. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బాగున్నాడు. కానీ అక్కడ శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి, శుక్రుడు అన్నవాడు అంటే ఈ రాజ్యానికి అధిపతి, వాడితో కలిసి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కొంత కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు పార్టీలు మారాలని చాలామంది అనుకుంటారు, ఎస్టాబ్లిష్ చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఈ పార్టీలు మారాలి, ఈ కొత్త పార్టీ పెట్టాలనే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఎదురు దెబ్బని చెప్పచ్చండి. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండాలి మనం చెప్పచ్చు. ఓన్లీ ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక పార్టీలో ఉంటూ అందులో ఒక ఆర్గనైజేషన్ చేసే ప్రయత్నాలు ఉంటాయి కదా, అందులో సక్సెస్ఫుల్ అవుతారు. అలానే ఈ రాశి వారికి లక్కీ నంబర్ అంటూ ఉందా అండి? ఉందమ్మా, నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది 15 రోజుల్లోనూ, అంటే February 15th వరకును. సో నెంబర్ 5 బేస్ చేసుకుని ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి? ఇక్కడ ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ అష్టంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుందమ్మా. అలాగే మనకి ఇక్కడ చూస్తుంటే ఆల్మోస్ట్ బుధుడు యొక్క, రవి యొక్క ప్రభావం కూడా మనకు 9th హౌస్లో కనిపిస్తాం, అన్లక్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం, లేదంటే మనకి ఇక్కడ శనీశ్వరుడికి ఏదైనా ఒక ఫలితం అన్నమాట, అంటే ఒక అభిషేకం చేయడం కానీ, తైలాభిషేకం కానీ ఇలాంటివి చేయడం. ఈ రెండులో ఏది చేసినా ఈయనకు ఒక లక్ చేసే ప్రదేశంలో ఒక పాపగ్రహం కూర్చుంది కాబట్టి అది కొంచెం దాని స్ట్రెంగ్త్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, మన యోగాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని మన చుట్టూ ఉంటే మన చేతికి అందదు అన్నట్టుగా జరుగుతుంది ఒక్కొక్కసారి. సో ఇక్కడ రెండింటిలో ఏది చేసినా కూడా ఈ 15 రోజుల్లో డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది. అవకాశం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభం బియాదు.